హాయ్ అందరికీ. బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఇలా ముక్కలు కోసి పెట్టుకున్నాను శుభ్రంగా చేసుకొని. ఇప్పుడు బాండీ పెట్టేశాను. అందులో 2 టేబుల్స్ ఆయిలు, జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇవి బాగా వేగాక కొంచెం కరివేపాకు బాగా వేగాక ఇందులో పచ్చిమిర్చి ఒక 7, 8 తీసుకున్నాను నేను పచ్చిమిర్చి. ఇవి బాగా కలయబెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ, ఇవి బాగా మగ్గినాక ఇందులో వచ్చేసి బీరకాయలు వేస్తున్నాను. బీరకాయలు అన్నీ వేసేసి బాగా కలిపాక బాగా మొత్తం కలుపుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు 1 స్పూను, ఒక 1/2 స్పూను పసుపు మొత్తం కలయబెట్టేసుకొని దీన్ని బాగా కలిపాక మూత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ చూద్దాం రండి. ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల నువ్వులు, ఇవి కలుపుకుంటూ ఒక 10 ఉంటాయి, 10 ఎండుమిరపకాయలు, ఒక 1/2 స్పూను ధనియాలు, ఒక చిన్న స్పూన్ అంత జీలకర్ర, ఇవన్నీ బాగా కలయబెట్టుకొని ఒకసారి అది చూద్దాం. ఇప్పుడు చూడండి బాగా నీళ్ళు ఊరిపోయాయి కదా ఇందులో. ఇలా నీళ్ళన్నీ పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇదంతా చల్లారబెట్టేశాను. ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టుకొని మరి ఒకసారి బీరకాయ చూద్దాము. చూసారా బాగా దగ్గరకైంది, ముక్కలు బాగా ఉడికాయి అన్నమాట. ఉప్పు వేసేసాం కదా, మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు ఇవి చల్లారినవన్నీ మిక్సీలో వేసేసుకొని చూసారా మిక్సీలో వేస్తూ ఒక వెల్లుల్లి, ఒక 7, 8 వెల్లుల్లి వేసాను. ఇది మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. మెత్తగా చేసేసాను. పక్కన పెట్టేసి మళ్ళీ బీరకాయలు చూద్దాం. చూసారా మొత్తం దగ్గరకు అయిపోయినాయి బీరకాయలు, అంటే మగ్గినాయని, పూర్తిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మిక్సీకి వేసుకున్న పౌడర్ వేసేస్తున్నాను. మసాలా మొత్తం వేసేసుకొని ఇవి బాగా కలయబెట్టేసేయాలి. ఇందులో వచ్చేసి నేను కొబ్బరి కానీ అల్లం పేస్ట్ కానీ ఏమీ వేయలేదు. ధనియాలు, నువ్వులు అవి మాత్రమే వేసాను, జీలకర్ర. మరి మూత పెట్టేసుకొని ఇది ఒకసారి ఒక చిన్న స్పూను నీళ్ళు వేసాను అడగంటకుండా. నువ్వులు ఉంటాయి కదా, అంతే ఫ్రెండ్స్, అంతా అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసాను. చూసారా ఇప్పుడు చూడండి బౌల్లో తీసేసాను కర్రీ. సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ.